ఎన్ని కోటాలు వచ్చినా వైఎస్ఆర్సీపీ చేసింది చాలా దారుణమైన పని. ఈ మందు బ్రాండ్లు అవనాయి ఏమవనాయి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచోడే. ఆయన ఏం చేస్తాడంటే బటన్ నొక్కుతున్నాడు తప్ప బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియదు ఆయనకి. పాపం అమాయకుడిలాగా మామూలు, అప్పుడు అమాయకుడే ఇప్పుడు అమాయకుడే. ఆయన మనం తిట్టడానికి కానీ ఏం అనడానికి కానీ సరిపోం. కానీ కూటమి ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి ఎవరో సరిపడు. ఇన్ని డబ్బులుండి ఒక్క సినిమా చేసుకుంటే ఇంత కాల్షీట్ వస్తుంది. ఒక్క సినిమాకి నేను కష్టపడుతున్నా, ఇక్కడ వంట చేస్తున్నా. ఒక్క సినిమాకి 2 కోట్లు రోజుగా తీసుకుంటే నేను వంట చేసి 30,000 నెలకు జీతం తీసుకుంటున్నా. ఒక్క సినిమాకి 2 కోట్లు వస్తే చంద్రబాబు ప్యాకేజ్ అన్నాం రోజేది తప్పే. కొడల్లాని ఏదో లారీ కేంద్రం బోరీ కేంద్రం అంట. బతుకు బాగుంటే అడనవచ్చు. అది కాదు కావాల్సింది. బాగా మాట్లాడాలి. మనిషి మాట వాక్కుంటే మన మాట మాట్లాడేదానికి బాగుంటే అవతల విషయంగా ఉంటుంది. నేను మా వాండర్ దగ్గర సరే సార్ బాగా చేస్తాను పర్లేదండి అనాలి, అంతేగాని నా కొడక ఈ కొడక అంటే ఎవడు పడతాడు ఈ రోజుల్లో. అందుకే వాళ్ళకి ఆవిడ కూడా పిల్ల బెత్తిరి నా కొడుకులు అంటుంది. ఎవరిని అది జబర్దస్త్ సీట్లో కూర్చుని ఆ మనిషి ఎవరిని మనం విమర్శించకూడదు, పర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఆవిడ కూడా సీట్లో కూర్చుని పిల్ల బెత్తిరి వాళ్ళు అంటే జగన్ ఇంటికి ఏమన్నా పేకొద్దు. ఇప్పుడు మేము ఒక కూటమితో ఒక పవన్ కళ్యాణే, చంద్రబాబు నాయుడు చేతిలో ఏమీ లేదు. వాడు కష్టపడ్డాడు, 10 సంవత్సరాలు పెట్టి తిరిగాడు. ఒకే మాట ఒకే బాట, అది ఒకే మాట ఒకే బాట. ఇప్పుడు కూడా మనం తీసేసింది 3 నెలల్లో తీసేసింది మద్యపాన నిషేధం తీయం. కానీ మామూలుగా హైదరాబాద్లో ఏమని దొరుకుతుందో నేను ఏది తాగానో అదే అక్కడ అమలు చేస్తాం అంతే. వాళ్ళు చెప్పకపోయినా నేను అదే చెప్తున్నా. జనాలు ఎంత బాధపడుతున్నారు. మా అమ్మఒడి అన్నాడు, ఏముంది ఈడ అమ్మఒడి ఇచ్చినది ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇక మరి బ్యాండీ షాపులో 300 రూపాయలు మందుకి ఇస్తున్నాడు. అమ్మ వాంట నాకు జీతం 1000 రూపాయలు ఇస్తున్నాడు. 250 కొరిసి పెడుతున్నా, 750 రూపాయలు పెళ్ళానికి ఇస్తున్నా. కావాలంటే ఆవునికి ఆకేస్తారు, 250 కొరిసి పెడుతున్నా రోజు. కానీ ఆ ప్రభుత్వంలో అక్కడ ఏపీలో అది లేక మేము ఇక్కడికి వచ్చాం పట్టుకుటికి. అక్కడ లేదుగా. 500 రూపాయలు కొరిసి 500 రూపాయలు సంపాదించి 300 మంది అయితే పిల్లవేళ బతుకుద్ది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి చేసిండా? ఎందుకు ఇట్లా వన్ సైడ్గా కూటమి గెలిచింది? ఆయన కనీసం ఒక ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 18 సీట్లు కూడా. జగన్మోహన్ రెడ్డి తప్పు అనుకోవడం మనకు తప్పు. ఆయన బటన్ నొక్కుతున్నాడు తప్ప పైన ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఒక బటన్ నొక్కుతున్నాడు. కానీ పైన రౌడీజాలు రాజకీయాలు ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇవి ఆపాలనే దానికి కూటమి ప్రయత్నం అయింది. ఎవడో ఒకడు కొబ్బరి బండాలు కత్తితో చేయి నరుకుంటున్నాడు. పోతున్న మహేష్ అన్నవాడు వాడు చేశాడా? ముద్రగడ పద్మనాభం నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి మామూలు చూపించాడు. ఏమన్నా పవన్ కళ్యాణ్ తరిమి కొడతాను అన్నాడు. పవన్ కళ్యాణ్ వాడిని మామూలుగా తరిమి కొడతానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం, ఇది కరెక్ట్గా రాసుకో స్టేట్మెంట్. వాడు 24 గంటల్లో వాడు పద్మనాభ రెడ్డిగా స్టేట్మెంట్ అవ్వాలి. అవ్వలేదుగా. ఇంకా నేను పేపర్లు ఇచ్చాను గాడిద మొడ్డ అని చెప్తున్నాడు. అది వద్దు. ఆడు మామూలుగా 24 గంటలు అయిపోద్ది. ఆడు సెల్లో కొట్టుకుంటే అయిపోద్ది. ఆయన తిట్టను, కోరంబోకని తిట్టొద్దు, ఏమీ తిట్టొద్దు. కానీ వాడు నిజంగా కాపోడు మొట్టబుట్టిన నా కొడుకు అయితే, నా కొడుకు అంటే నా కొడుకన్నా కాపోడు మొట్టబుట్టిన నా కొడుకు అయితే నిజంగా ఆడు నేను పేపర్లు రెడీ చేశాను, పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తున్నాను, అదొద్దు. గెలడు అన్నాడు, గెలిచాడు, నిరూపించాడు. ఏమున్నాయి వైసీపీకి 10 ఉన్నాయి, జగన్మోహన్తో 11. అదొద్దు. ప్రభుత్వాన్ని ఎలా పైకి తీసుకెళ్తారో ఎలా వస్తారో మేము చెప్పాం, వాళ్ళు చెప్పాం కాదు. ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి మామూలుగా ఎన్నన్నా రావచ్చు. డబ్బులు ప్రింట్ కొడితేనే కదా వస్తున్నాయి. ఏముంది, ప్రింట్ కొడితేనే డబ్బులు వస్తున్నాయి మనకి. నువ్వు కెమెరా పట్టుకోవడానికైనా ఆయనకైనా ప్రింట్ అక్కడ రావాలి, ప్రభుత్వం ఏర్పడాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పిన కానీ నేను అమలు చేసినట్టయితేనే అభివృద్ధి చేసినట్టయితేనే నాకు ఓటేయండి అని చెప్పిండు. మరి ఎందుకు ఏకపక్షంగా కూటమికి ఓటేసిండు? ఎందుకు ప్రధానంగా ఎందుకు? జగన్మోహన్ రెడ్డిది 100% తప్పు లేదు అని చెప్తున్నా. ఆయన తప్పులేదు. కానీ ఆయన సీట్లు ఇచ్చిన పరిపాలించిన నాయకులది ఫర్ ఎగ్జాంపుల్ రోజా, కొడాల నాని, పేరు నాని, మామూలుగా ఇంకొకటి ఎవడో ఉన్నాడు ఆడు అదే కాదు ఈడు మామూలుగా అది గన్నవరం వీళ్ళ నలుగురే వల్లంలేని వంశీ, వీళ్ళ నలుగురే మేము దెబ్బేశారు. జగన్మోహన్ రెడ్డి పోవడానికి కారణం రోజా, ఈ మామూలుగా కొడాల నాని, వల్లంలేని వంశీ, పేర్ల నాని, వీళ్ళే. ఏంటంటే వీళ్ళు నోటి భాష బాగోవాలి. ఏమంటే ఇప్పుడు దోవంట వెళ్ళేవాడిని ఏం బాబు బాగున్నావు అని అడుగుతాం. ఏంట్రా ఏమైంది
ఏమన్నా పీకుతారా? మేము మామూలుగా ఏం తాకలేకుండా మేము మామూలుగా సచివాలయం తాకలేడు మీరు ఏమైనా పీకుతారా? అవును, తాకలేట్టినో పోతారు జగన్మోహన్ రెడ్డి. నీకే నువ్వు ఇంటికాడ దొంగంటావు, 4 లారీలు తిరిగితే నీకు సరిపోద్ది. మరి ఉన్నవాడు బతకాలి, ఎలా బతకాలరా? ఇచ్చాడు, మేము తీసుకున్నాం. నేను ఇల్లు తీసుకున్నా, ఆడు అభివృద్ధి తీసుకున్నా, అన్నీ తీసుకున్నా. కానీ నా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి పనిచేయదు. నేను జగన్మోహన్ రెడ్డికి నీతిగా ఓటేసా. కానీ ఇది కూటమి గెలడానికి లేదు. కల్తీ మద్యం అంటే మేము ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. అప్పుడు అంటే మాత్రం మా చంద్రబాబు నాయుడే సంతకం పెట్టారు అన్నాడు ఏదో ఈ మందు తేడానికి. ఆ మందు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సంపూర్ణంగా మనం హైదరాబాద్లో ఉండి ముందే అదే దాన్ని అదే మందు అమలు చేస్తాం, తప్పలేదు. అదే మందు హైదరాబాద్లో ఏ మందు, ఆంధ్రాలో అదే మందు. కష్టపడ్డవాడికే పని ఫలితనం. కానీ ఈరోజు ఎవరో కూడా ఒకళ్ళని విమర్శించి బతకొద్దు, విమర్శించొద్దు, ఒకళ్ళని కింద చేయొద్దు. 3 రాజధానులు కట్టాడుగా, కట్టాడు. ఒకటి వైజాగ్లో కట్టాడు, అది విడదల రజనీ దాని అది వైజాగ్ అది వెళ్ళాలి కారులో. రెండోది ఎక్కడన్నా మీరు చెప్పిందని నేను చెప్తాను, అమరావతి రోజే వెళ్తుంది. ఇంకోటి చెప్పండి, వైజాగ్ చెప్పేశాం కదండి. మరి ఇంకోరా విజయవాడ వీడు వెళ్తాడు పోసాను కిట్న మురళి ఫారంబోకేదమా. ఇప్పుడు మరి ఫైనల్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు జైగా డిప్యూటీ సీఎం కానీ హోంశాఖ కానీ పవన్ కళ్యాణ్కి వస్తే మొత్తం అప్పుడు మీకు తెలుస్తుంది, మీడియా మిత్రులకి అందరికీ ఏం తెలుస్తుంది అంటే ఈడేం చేస్తున్నాడు అని చెప్పేసి. ఈ సినిమాని మీరు ఎలా చూస్తారంటే, రాజశేఖర్ సినిమా వచ్చింది ఒకటి, తండ్రి మంత్రి కొడుకు హోంమంత్రి అయ్యాడు, వాడిని దించాడు. ఈ సినిమాది ఒకే ఒక్కడా